ఓకే, ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబుకు చెడ్డారు, జగన్కు చెడ్డారు, తెలంగాణలో కేసీఆర్కు చెడ్డారు, ఇంకా మాలలకు చెడ్డారు, దేశవ్యాప్తంగా కొద్దిమందికి చెడ్డారు. సో ఇంత చెడ్డ మందకృష్ణ మాదిగ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాడా? ఒక విషయం మీరు గమనించండి బ్రదర్, ఇప్పుడు ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నది ఒక ఆశయం కోసమైనప్పుడు కదా, ఆశయానికి కట్టుబడి ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్నాను కదా కదా. ఇప్పుడు అంతా విషయం చెప్తున్నాను నేను, విషయం చెప్తున్నాను అంటే ఎవరిలో మాట మీద నిలబడే తత్వం ఉన్నది, ఎవరిలో మాట మీద నిలబడకపోతే రాజీ పడకుండా పోవటం చేసే తత్వం ఉన్నది అనేది చర్చకు వస్తే అంతేనా. అవును, చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తా అన్నప్పుడు మేము అండగా ఉన్నాం, ఆయన గెలిపించుకుని ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే మా పోరాటం కొనసాగించాలి కదా, నంబర్ 1. రెండోది, ప్రతిపక్ష నాయకుడిగా జగన్కు మా అండదండలు అందించిన రోజులు ఉన్నాయి, కానీ అదే నిజాయితీ జగన్లో కూడా ఉండాలి కదా. కనీసం జగన్ రాజశేఖర్ గారితో పోల్చుకుంటే రాజశేఖర్ గారికి కొంత నిబద్ధత ఉంటుంది, జగన్తో పోల్చుకుంటే, జగన్ రాజశేఖర్ పోల్చుకుంటే ఉన్నది. రాజశేఖర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కోణంలో ఆచూతూచి అడుగేస్తాడు, కానీ ఒకసారి మాట అంటే నిలబెట్టుకునే ప్రయత్నం వైపే నడిపిస్తాడు. ఆయన హయాంలో సంపూర్ణంగా పరిష్కారం జరగలేదు, కానీ కమిషన్ వేయించింది ఆయనే కదా, అసెంబ్లీ తీర్మానం చేయించింది ఆయనే కదా. ఓకే, తర్వాత 2-3 సార్లు అఖిలపక్షం తీసుకెళ్ళి ఆయనే కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవైపు 2009 ఫిబ్రవరి 28వ తారీఖు నాడేమో గాంధీభవన్ తగలబడ్డది, తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత మొదటిసారి సోనియా గాంధీ కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిండు. ఆ కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళినప్పుడు 2 అంశాలు చేసిండు ఆయన. నేను మొదటి ప్రభుత్వంలో 2 హామీలు ఇచ్చి సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాను. నంబర్ 1, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాను. రెండోది, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయలేకపోయాను. నాకు ఈ ప్రభుత్వంలో నాకు ఈ 2 మీరు సాయం చేయాలని చెప్పి అడిగిండు అతను. మేము కలవలే అప్పటికే మా మీద యుద్ధం జరుగుతుంది. ఏది, ఆయన కండ్ల ముందు గాంధీభవన్ తగలబడితే, ఆయన కండ్ల ముందు పక్కనే ఉండి సోనియా గాంధీ గారి మీటింగ్ రద్దు అవుతే ఆయన ఎంత కోపంతో ఉండాలి కదా. కక్ష కట్టాలి, కానీ కక్ష కట్టడం అనే కోణం నుంచి ఆయన ఆలోచించకుండా నా వైఫల్యం వల్లనే కదా ఇదంతా జరిగింది అని చెప్పి మేము ఆయనను కలవడానికి అవకాశం లేని రోజుల్లో, అసలు ఆయన అపాయింట్మెంట్ కూడా కోరడానికి మాకు మానసికంగా సిద్ధంగా లేని రోజుల్లో ఆయన మొదటిసారి ఢిల్లీకి వెళితే ప్రతిపాదన చేసి వచ్చిండు కదా, పేపర్లు వచ్చింది కదా. అంటే నిబద్ధతే కదా. ఆ నిబద్ధత పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నిబద్ధత ఏంటి? ఎస్సీ వర్గీకరణ మీద జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి. మరి ఆయన కడప ఎంపీ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లెటర్ రాసిండు ప్రధానమంత్రి గారికి, మరి ఇప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు మౌనం. ఆయన కష్టాలు మేము ఆదుకున్నాం, కానీ ఆయన మా కష్టాలు ఎప్పుడు కూడా ఆదుకున్నట్టుగా లేదు. ఇట్లాంటి పరిస్థితి చూస్తే మనం ఎవరినన్నా అభిమానిస్తే చెప్పండి, ఎంతో కొంత విలువలు, వ్యక్తిత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ కొంత పని పూర్తి కాకపోవచ్చు, కానీ నిలబెట్టుకునే తాపత్రయం అయితే ఉండాలన్నా వద్దా? అట్లాంటి వ్యక్తులను అభిమానిస్తాను. ఇప్పుడు రాజశేఖర్ గారు లేడండి, కానీ రాజశేఖర్ గారు నేను ఎందుకు అభిమానిస్తూ మాట్లాడుతున్నా, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నీకు తెలుగు రాష్ట్రాల్లో ఒక 2 ముఖ్యమంత్రులు నీకు నువ్వు గౌరవించే ముఖ్యమంత్రులు ఎవరు చెప్పాను? నేను ఒక ఎన్టీ రామారావు చెప్పాను, ఒక రాజశేఖర్ గారినే చెప్పాను నేను. మరి రాజశేఖర్ గారి హయాంలోనే గాంధీభవన్ తగలబడ్డది, రాజశేఖర్ గారి హయాంలోనే సోనియా గాంధీ మీటింగ్ రద్దు అయిపోయింది, రాజశేఖర్ గారి హయాంలో వీరోచితమైన యుద్ధం చేశాం. కానీ ఎంతో కొంత ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ తాపత్రయంతో పనిచేసేటోడు. ఉదాహరణకు గుండె జబ్బుల ఉద్యమం కదా, గుండె జబ్బుల ఉద్యమం ఫస్ట్ వచ్చినప్పుడు రాజశేఖర్ గారు దీన్ని అర్థం చేసుకోలే, దాన్ని ఎంఆర్పిఎస్ వాళ్ళు చేస్తున్నారు, ఇది విజయ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో ఉన్నాడు. మీ విజయ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, మనం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే అనుకున్నారు. కానీ ఆ కేసు వాస్తవానికి ఆయన ఎక్కడ మిస్ అయ్యాడంటే, నేను 2004లో మధురలో ఇండిపెండెంట్గా నిలబడ్డాను. కౌంటింగ్ జరగలే, ఇంకా ఒక వైర మండలం రెబ్బోర్ అనే చిన్న గ్రామంలో మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ముస్లిం కుటుంబం వాళ్ళ బిడ్డకు ఉండబడే గుండె జబ్బు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చింది. ఓకే, వాళ్ళకి మాట ఇచ్చాం, గవర్నమెంట్ ద్వారా చేపిస్తామమ్మా, ఇంకా గవర్నమెంట్ ఏందో తెలియదు అని చెప్పి. నేను ఎన్నికల్లో ఈయన కౌంటింగ్ జరిగినాక రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ కుటుంబాన్ని వారం రోజుల్లోనే తీసుకొచ్చినప్పుడు సమస్య మొత్తం చెప్పాను. చెప్తే ఆయన ఆపరేషన్ ఖర్చు 1,40,000, ఆయన ఇస్తా అనేది 25,000. సాధారణంగా అంతకుముందు ముఖ్యమంత్రుల ఫండ్ నుంచి ఎవరైనా ఒక 25,000 ఇస్తారు
గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు లెటర్లు ఎమ్మెల్యే లెటర్ల మీద కదా గదే ఇవ్వబోయిండు. అప్పుడు నేను అడిగాను, మీరు 25,000 ఇస్తే ఇంకా అదనంగా పెట్టుకునే స్తోమత వాళ్ళకు లేదు, ఈ 1,40,000 మీరే పెట్టుకొని ఆపరేషన్ చేయించండి అని చెప్పి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అర్థం చేసుకోకుండా. ఏమన్నాడంటే, ఇప్పుడు నేను 1,40,000 ఇస్తే రాష్ట్రంలో ఉండబడి గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ మొత్తం మాకు వైద్య ఖర్చులను మీరే పెట్టాలని చెప్పి వస్తే నేనేం చేయాలి, బడ్జెట్ సరిపోదు అన్నాడు. అప్పుడు నేను ఒక సూచన చేశాను, కోటీశ్వర్ల బిడ్డలకు వస్తే నువ్వు చేయించకు, వాళ్ళు చేయించుకుంటారు. కానీ పేద వర్గాలకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోమో ఆపరేషన్ చేసే డాక్టర్ లేకపోయే, ఫెసిలిటీ సదుపాయాలు లేకపోయే, మరి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే స్తోమత లేకపోయా వీళ్ళకు. అంటే డబ్బులున్న వాళ్ళకి వస్తున్నాం బతుకుతున్నారు కానీ చేయించుకొని, డబ్బులు లేని వాళ్ళు సావాల్సిందేనా సార్? ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలని నేను చెప్పాను. నువ్వు అట్లనే అంటావు పో అన్నాడు. నేను బోను ఉద్యోగం చేస్తాను అన్నాడు. చేసుకోపో అన్నాడు. అది ఉద్యమంగా మారింది. ఉద్యమంగా మారిన రోజు మీరు చూశారు, ఆగస్టు 7, 2004 ఉద్యమంగా మారింది. వేల మంది గుండె జబ్బు పిల్లలు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. అప్పుడు కూడా పిల్లోడు చనిపోయిండు, చనిపోలే. ఆ పిల్లోడు డెడ్ బాడీనే చేతిలో పెట్టుకొని ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడకు యుద్ధం చేశాను. అప్పుడు ఆయన అపార్థం చేసుకుని నన్ను ఢిల్లీలో ఉండి విలేకరుల సమావేశం నుండి నన్ను ఫోన్ చేసి నన్ను బెదిరించిండు. అది అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాదు ట్యాంక్ బండ్ కాడ మన చుట్టూ పోలీసు వాళ్ళు, అధికారులు, రాజకీయ పార్టీలు అందరు ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ శవము, రాజశేఖర్ గారు అపార్థం చేసుకొని నన్ను బెదిరించడం అన్నీ జరిగినాయి. ఆయన కూడా మనం దిగిపోకుండా నువ్వు ఉచిత ఆపరేషన్ మొదలుపెట్టే అంతరం నేను కదిలే ప్రసక్తే లేదని చెప్పాను. లాస్ట్కి 7:30కు దిగి వచ్చిండు. 12 గంటలకు గొడవ చేసిండు. పేపర్లో టీవీలో వచ్చిందే బెదిరించిన విషయం. నన్ను నీ అంత చూస్తాను, నీ సంగతి చూస్తా అన్నాడు. సరే నువ్వేమన్నా చూసుకోగానే వీళ్ళంత కాపాడితే చాలన్నావు. మొత్తం నిలబడ్డం వల్ల ఏమైంది, తెల్లారు వచ్చిండు. అదే రోజు ఢిల్లీలో ప్రకటన చేసిండు, మొత్తం ఈ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ చేపిస్తా, రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక పథకం కూడా దీనికోసం తీసుకొస్తా అన్నాడు. ఆ పథకం పేరు ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసిండు. అయిపోయింది. రాజశేఖర్ గారు పెద్ద మనసు ఒక విషయం చెప్తాను నేను. ఒకరోజు ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు కిషన్ రెడ్డి గారు నేను ఒక దిక్కే ఉన్నాం ఉద్యమంలో. పార్టిసిపేట్ చేశారు. మొదటి నుంచి కిషన్ రెడ్డి గారు ప్రతి ఉద్యమంలో ఈయన ఉన్నాడు. మేము ఒకసారి వెళ్ళాం. ఆ గొడవ జరిగిన తర్వాత మొదటిసారి వెళ్ళాం. అది కూడా ఎంతమందికి చేయించిందని చెప్పి అడగడం కోసం వెళ్ళాం. వెళితే మధ్యాహ్నం పూట ఉండి ఆయన లంచ్కి వెళ్ళేటోడు మమ్మల్ని రమ్మని లోపలికి పిలిచి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి నా 2 చేతులు పట్టుకున్నాడు. ఎవరు? మీరు కిషన్ రెడ్డి గారిని ఎప్పుడు నన్ను అడగండి. 2 చేతులు పట్టుకొని ఏం మాట్లాడుకుంటా గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. నేనేమనుకున్నానంటే గొడవ జరిగినాక మొదటిసారి వచ్చాను, మళ్ళీ ఏదో గొడవ పెడతాడా అని మా చేతిలో వదులుతలేడు అని చెప్పి అన్నాడు. ఎవరు లేరు, ఇద్దరం ఉన్నాం. అప్పుడు ఒక మాట అన్నాను, కృష్ణ ఆ రోజు నిన్నే నేను అపార్థం చేసుకొని నిన్ను బెదిరించినట్టు చేశాను. నేను ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను, నీ తప్ప నా తప్ప అని. నువ్వు మొదటి రోజు తీసుకొచ్చిన అమ్మాయి సమస్యనే కరెక్ట్గా 1,40,000 ఇస్తే ఇది ఉద్యమంగా మారేది కాదు. కానీ నువ్వు నీ కోసం కూడా చేసింది కాదు, ఆ బిడ్డల ప్రాణాలందరినీ కాపాడడం కోసం నువ్వు చేసినావు అనే విషయం. అందుకోసం నాతో గొడవ పడ్డవే తప్ప నీ పర్సనల్ కోసం గొడవ పడలేదు కృష్ణ. నేను అపార్థం చేసుకునేది నాదే తప్పని చెప్పి చేతిలో ఒప్పుకున్నాడు. నా తప్పైంది, నువ్వు గట్టిగా నిలబడ్డం వల్ల ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని చెప్పి అన్న చెప్పేశాడు. నేనేంటంటే అపార్థం చేసుకున్నప్పుడు ఆయన గొడవ పడ్డడేమో కానీ అర్థం చేసుకున్న రోజు ఆయన దిగొచ్చిండు కదా, పథకం పెట్టిండు. చివరికి యుద్ధం చేస్తున్న సందర్భం కూడా నేను తప్పుగా నేను అర్థం చేసుకుని చెప్పి సారీ కూడా చెప్పి, అంత పెద్ద మనిషి నేను సారీ చెప్తాను నేను అనుకుంటానా? పథకం అయితే వచ్చింది కదా. ఇవాళ పథకం ఎంత దూరం వచ్చిందో చెప్పండి బ్రదర్. ఉదాహరణకు మొన్న నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చిండు ఎన్నికల ప్రచారంలో. ఎన్నికల ప్రచారంలో వచ్చిన నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారి మీద ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ పథకం తీసుకొస్తే ఆ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తలేదు, 5 లక్షల పైగా ఒక పేషెంట్కి ఇస్తున్నాము అని చెప్పేశాడు. దాని కౌంటర్ కేసీఆర్ గారు ఏమి చూసారా, నీ ఆయుష్మాన్ పథకం మా ఆరోగ్యశ్రీ పథకం నీ కాపీ కొట్టి పెట్టినావు నువ్వు అన్నాడా లేదా? మా ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ కొట్టి నువ్వు పెట్టావు, నీ పథకం కంటే మా పథకమే గొప్పగా ఉన్నది, మా పథకాన్ని మేము అమలు చేస్తావు, నీ పథకం అవసరం లేదు అన్నాడు. ఏదైనా సరే ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు అమలు జరుగుతుంది, ఓకే అనుకుందాం. కానీ ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తి అది ఆయుష్మాన్ పథకంగా కేంద్ర ప్రభుత్వం మారింది, దేశవ్యాప్తంగా మారింది. అంటే ఒక నసీం అనే ఒక గుండె జబ్బు అమ్మాయి సమస్యను దాన్ని పట్టించుకోకపోతే అది ఉద్యమంగా మారేది కాదు. అది ఉద్యమంగా మారి గట్టిగా తీసుకురాకపోతే ఆరోగ్యశ్రీ పథకం వచ్చేది కాదు. ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ఆయుష్మాన్ పథకం వచ్చేది కాదు. నిజంగా చెప్పానా? నరేంద్ర మోడీ గారి మొత్తం ఎన్నికల ప్రచారంలో ఎక్కువ సందర్భాలు మాట్లాడింది ఆయుష్మాన్ పథకం ద్వారా పేదలకు ఎట్లా లబ్ధి జరుగుతుంది అనేది ఎక్కువ మాట్లాడింది. నేను అంటున్నాను, నరేంద్ర మోడీ గారు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని నిర్ణయం తీసుకునేది 2018లో. కానీ 2004లోనే పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. అంటే భారతదేశంలో పాలక వర్గంతో పోల్చుకుంటే
పాలకవర్గం చేతిలో ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏమి లేని ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమే భారతదేశంలో ఒక గొప్ప పథకాన్ని అందించింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. రెండో విషయం గమనించండి, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. పెన్షన్లు పెంచే విషయంలో హై స్పీడ్తో ముందుకెళ్తున్నది 2 తెలుగు రాష్ట్రాలే. వృద్ధులకైతే వికలాంగులకైతే హై స్పీడ్తో ముందుకెళ్తున్నది. దానికి కూడా బీజం ఎంఆర్పిఎస్ కదా. మీరు గమనించండి, ఎంఆర్పిఎస్ 2004 గుండె జబ్బుల ఉద్యమం తర్వాత ఆరోగ్య పథకం వచ్చినాక రెండో మానవీయ కోణంలో ఉద్యమం చేస్తాలనుకున్నప్పుడు ఆ మానవీయ కోణం మాకు వికలాంగులోనే కనిపించింది. కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట రాని, మాట వినడానికి అవకాశం లేని ఆ వర్గం పక్షాన్ని అప్పుడు పెన్షన్ ఎంత? 200. స్టార్టింగ్లో 200 కదా. ఆ 200 పెన్షన్ ఉన్న రోజుల్లోనే 1500 డిమాండ్ చేశాం. మధ్యలో 500 సాధించుకున్నారు. 500 నుంచి మళ్ళీ 1500 సాధించాం. సరిగ్గా మీరు గమనించండి, 2 తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ ఎక్కడికి వచ్చి ఆగింది? 1500కి వచ్చి ఆగింది. ఫస్ట్లో మీ ప్రతిపాదన పూర్తిగా ఆడుకోవచ్చు, అక్కడనే ఆగింది. 1500 1400 కాడ ఆగలే, 1500 1600 కాలే, 1500 కాడ వచ్చింది. తర్వాత వృద్ధుల వితంతుల పెన్షన్ మీరు గమనించండి, అంటే మానవీయ కోణంలో ఆలోచిస్తే ఎంత సమస్య అయినా కొంత పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. వృద్ధుల వితంతుల పెన్షన్ గురించి ఒక సాక్ష్యం చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకో. వృద్ధుల వితంతుల పెన్షన్ 2004లో 200, ఓకే, 2014లో కూడా 200. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇచ్చింది 200. కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు ఇచ్చింది 200. ఎంత పెరిగిందో చెప్పండి? ఏమైనా పెరిగిందా? 10 ఏళ్ళు 10 రూపాయలు పెన్షన్ పెరగలే. 10 ఏళ్ళు 10 రూపాయలు పెన్షన్ పెరగలే. ఎందుకు పెరగలే? బడ్జెట్ పెరగలేదా? పట్టించుకోలేదు. ఎమ్మెల్యే జీతాలు పెరగలేదా? ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రతిపక్షాలు అడగలే. కానీ ప్రభుత్వం ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసి మాత్రం వాళ్ళ జీతాలు పెంచుకున్నారు, ఎమ్మెల్యే జీతాలు. కానీ వృద్ధుల వితంతుల పెన్షన్ మాత్రం 10 రూపాయలు పెరగలే. సాక్ష్యం అదే. 2004 రాజశేఖర్ గారు మొదటి గవర్నమెంట్ బడ్జెట్ 31,000 చిల్లర. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ 1,61,000 చిల్లర దిగిపోయేటప్పుడు. అదనంగా 1,30,000 కోట్ల బడ్జెట్ పెరిగింది, కానీ 10 రూపాయలు పెరగలే. మరి 10 ఏళ్ళు 10 రూపాయలు పెరగలే, కానీ 10 నెలలు తిరగక ముందే 1000 రూపాయలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? ఉద్యమం. ఎట్లా? ఆ ఉద్యమం రావడానికి ఒక చిన్న కారణం, కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్న రోజుల్లో నేను పోయి మద్దతు ఇచ్చి, అప్పుడు తెలంగాణ ఏపీ ఎక్స్ప్రెస్లో నేను వస్తున్నా. ఆ వస్తున్నప్పుడు వరంగల్కి వచ్చేటప్పటికి నాకు పేపర్లు తెచ్చిచ్చారు మనోళ్ళు, తెలుగు పేపర్లు. సాక్షిలో 2 ఉన్నాయి, 2 వరంగల్ కట్టాలి. ఒకటి మహబాద్లో ఒక కన్న తల్లిని బిడ్డ తల్లి ఇంట్లోంటే భారం అవుతుందని చెప్పి ఇంట్లో నుండి తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వస్తుంది. అందులో హెడ్లైన్ ఏముంటుంది తెలుసా? భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి ఫోటోతో సహా వేశారు. చదివితే తల్లిని సాధలేక బిడ్డ తల్లిని వదులుకోవడానికి సిద్ధపడ్డదని చెప్పి బాధ అనిపించింది. రెండో అంశం, వరంగల్ జిల్లాలో చిట్యాలలో రాజిరెడ్డి, వెంకట నరసమ్మ ఇద్దరు వృద్ధులు. వీళ్ళు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయారు. దాంట్లో ఏముంటుంది తెలుసా? హెడ్డింగ్, పండుటాకుల బలవన్ మరణం. చదివితే బిడ్డలుండి తిండి పెట్టక, కొడుకులు పట్టించుకోకపోతే, ఎవరు చూడకపోతే, 10 మందిలో పిల్లల పరువు తీయలేక, 10 మందిలో చెప్పి పిల్లల పరువు తీయలేక, వాళ్ళు బతకలేక, వాళ్ళు పురుగుల మందు పోసి చచ్చిపోయిండు అని చెప్పి ఇద్దరు గురించి చెప్తారు. వాళ్ళ వయసు ఎంత చెప్పనా? 80-75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో వెంకట నరసమ్మ, 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి పెద్ద ఆయన అట్లా చనిపోయిండు. అప్పుడు మనసు కలుక్కుమన్నది. ఓకే, అంటే తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని కొన్ని కుటుంబాలు ఉన్నప్పుడు మరి వాళ్ళు దేని మీద ఆధారపడి బతకాలి? ఆ వయసులో కష్టం చేసుకోలేరు అన్నప్పుడు వాళ్ళకు మిగిలేది ఏంది? కొంత ఆసర గవర్నమెంట్ పెన్షనే కదా. ఆ పెన్షన్ 200 అనేటప్పటికీ వాళ్ళకు విలువ తెలుతలేదు, పట్టించుకోవట్లేదు. కానీ 200 పెన్షన్ 1000 రూపాయలకు తీసుకొస్తే ఓకే, అట్లీస్ట్ దాని కన్నందుకు కాకపోయినా 1000 రూపాయలు నేను చూసాను సరే, వాళ్ళకి నెల నెల వాళ్ళను సాదుకుంటారని చెప్పి దాన్ని వృద్ధుల వితంతుల పెన్షన్ ఉద్యమంగా మలిచాం. 9 నెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి ఏప్రిల్ 28వ తారీఖు 2013లో 10 లక్షల మంది ఉప్పల్లో మీటింగ్ పెట్టాం. దానికి ముఖ్య అతిథి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏప్రిల్ 27వ తారీఖు ఆయన పాదయాత్ర విశాఖపట్నం ముగించుకొని 28 హైదరాబాద్ చేరుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ, టీఆర్ఎస్ ఈటల రాజేందర్, సిపిఎం, బీజేపీ, కిషన్ రెడ్డి గారు అందరిని పిలిచాను. 10 లక్షల మంది ముందట ఉన్నారు వేదిక మీద, వీళ్ళందరినీ పిలిచాను. పిలిచి ఒకటే మాట చెప్పాను, సార్ ఈ 10 ఏళ్లలో ఒకనాడు 25,000 మీ జీతాలు ఇప్పుడు 1,00,000 చేసుకున్నారు సార్.
మరి 10 ఏళ్ల క్రితం ఉన్న 200 రూపాయలు ఇప్పటికీ 200 ఎందుకు ఉన్నాయి సార్? మీ జీతాలు పెంచుకున్నారు కానీ ఓట్లేసిన వీళ్ళ పెన్షన్ ఎందుకు పెరగలేదని చెప్పి నేను ప్రశ్నించాను వేదిక మీదనే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 700 అన్నాడు. 700 కాదు 1000 రూపాయలు ఒప్పుకోవాల్సిందే అన్న. చంద్రబాబుతో 1000 రూపాయలు ఒప్పించా. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 1000 రూపాయలు అన్నాడో ఈటల రాజేందర్ తెలంగాణ నుంచి 1000 రూపాయలు అన్నాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉన్నది టీఆర్ఎస్. వీళ్ళిద్దరితో అనిపించినప్పటికీ బీజేపీ అన్నది, కాంగ్రెస్ అన్నది, అందరు అన్నారు, అన్ని పార్టీలు అన్నాయి. అన్ని పార్టీలతో అనిపించిన ఫలితం 1000 రూపాయలు అయిపోయింది. 3000కు 2000కు వచ్చాయి. చూడండి ఈ 3000కి ఎట్లా వచ్చినాయో చెప్తా, అది కూడా చెప్తాను. ఈ 3000కు 1500ని వెంటనే 3000 వచ్చేసినాయి. ఎట్లా వచ్చినాయి? మేము ఒక 1 year క్రితమే ఈ పెన్షన్ మళ్ళీ పెంచించే దారి చూడాలని చెప్పి ప్రతిపక్షాలతో ఈ మాట అనిపిస్తే ఆటోమేటిక్ అధికార పక్షం ఉంటుందని చెప్పి మెల్ల కాంగ్రెస్ వాళ్ళతో వీళ్ళతో అనిపించాం ముందే. మీరు గమనించండి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 3000 వచ్చినాయి కదా వృద్ధుల వితంతులకు. మళ్ళీ ఎట్లా గెలవలేం కదా అని చెప్పి మీరు చెప్పినట్టు. అట్లా కదా నేనంటే ఇప్పుడు మరి కిరణ్ కుమార్ ప్రభుత్వంలో పెన్షన్ పెరగలే, మరి ప్రతిపక్షాలతో అనిపిస్తే కదా అందరు ఒప్పుకున్నది. ఈ ప్రతిపక్షాలతో అనాలి, అన్ని పార్టీలు అంతే, అధికార పక్షం కూడా డిఫెన్స్లో పడుతుంది కదా. అంటే అందరు అంటారు మేము అనకపోతే పోతాయని చెప్పి. ఆ కోణంలో 1500 పెన్షన్ని ఇప్పుడు 2014 వచ్చినప్పుడు బడ్జెట్ ఇంత, ఇప్పుడు 2019లో బడ్జెట్ ఇంత అవుతుంది. ఇక్కడ 5 ఏళ్ళలో బడ్జెట్ ఇంత పెరిగినప్పుడు పెన్షన్ ఎందుకు పెరగద్దు? ఓకే. అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ కూడా 1000ని 2000 అనిపించాం, 1500 3000 అనిపించాం. ఇక్కడ అదైందా లేదా మీరు గమనించండి. ముందు కాంగ్రెస్ అన్నప్పుడు కొంగర కళ్యాణ సభలో కేసీఆర్ ఏమన్నాడు? మీరు 3000 అంటే నేను 3016 అంట, మీరు 2000 అంటే 2016 అంట అని అన్నాడా లేదా? కానీ అంతకుముందు అన్నది కాదు కదా వీళ్ళు. ప్రతిపక్షాలతో మనం అనిపించే ప్రయత్నం చేసాం, అధికార పక్షం ఉన్నది, ఇప్పుడు అమలు జరగదు తప్పదు కదా. ఇదేమైంది ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్లో ఏమైంది మొన్న? 3000 2000 అయింది, 1500 3000 అయింది. ఇంకా పెరగడానికి కూడా దారితీస్తుంది అనే విషయం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంత పెన్షన్ భారతదేశంలో ఏదన్నా ఒక రాష్ట్రం అసలు 1000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఉన్నదా? లేదు. ఇంత గుజరాత్ దేశంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేయడం వల్ల దేశంలో గుజరాత్ ఒక మోడల్ ఎదిగిందని చెప్తున్న ఆ రాష్ట్రంతో సహా దేశంలో ఎక్కడన్నా వృద్ధులు వితంతులకు 1000 రూపాయల పెన్షన్ లేదా వికలాంగులకు 1500 రూపాయలు ఇచ్చే పెన్షన్ రాష్ట్రం ఎక్కడన్నా ఉన్నదా అంటే ఎక్కడ లేదు. కానీ 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ మనకు తెలుగు రాష్ట్రాల్లోనే వికలాంగులకు ఉన్నది. 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నది. పెన్షన్లను హై స్పీడ్తో ముందుకు నడిపించింది ఎవరంటే ఎంఆర్పీసీ. అదేమన్నా కులం కోసం చేశామా? ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం మాదిగలకు వర్తిస్తుందా? మీరు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఎన్ని పట్టణాల్లో మున్సిపల్ వార్డులు ఉన్నాయో, డివిజన్లు ఉన్నాయో కదా, అన్ని డివిజన్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch